ఇంకా మరింత చేస్తుంది ఆకలి రెట్టింపు చేస్తుంది ఆకలి. హాయ్ అండి, మొన్న తెచ్చిన వలలు కొన్ని వలలు అయితే కట్టించిన కొన్ని వలలు ఈరోజు చెరువుకి అయితే తీసుకెళ్తున్నాం. అంటే అన్ని రకాలు ఒకే రకం కాదు, కొన్ని పెద్దాదులు కొన్ని చిన్నాదులు ఉన్నాయి. ఓయా ఇప్పుడు ఏ ఆదులు? ఇది పదేళ్ళు పెద్ద చేపలకి అది వచ్చి ఇది 6 ఏళ్ళు పచ్చది ఉంది కదా, ఈ పచ్చది 6 ఏళ్ళు. అది బూడిద కలర్ ఉండేది 5 ఏళ్ళు. ఇది 5 ఏళ్ళు, అది ఇది 6 ఏళ్ళు, అది ఇది 10. ఈ రోజు మా ఆయనతో పాటు నేను కూడా వెళ్తున్నాను చెరువుకి వలలేసేదానికి. చాలా రోజుల క్రితం వాటిని ఇంకా కట్టాలి. ఇది కట్టేసాం కాబట్టి ఈ రోజు 10 ఏళ్ళ అది చెరువులో వేయడానికి అయితే తీసుకెళ్తున్నానండి. చూద్దాం ఏం చేపలు పడతాయో. ఈ వలని నీట్గా మొత్తం తీసుకునేసి అన్నం తినేసి బాటిల్కి నీళ్ళు పోసుకుని చెరువులోకి అయితే బయలుదేరేస్తున్నాం. నేనియా ఇదేనండి మన పడవ. ఈ పడవలోనే ఇప్పుడు మేము చెరువు లోపలికి వెళ్ళి వలలు వేయబోతున్నాం. నేను కృప, తనైతే వీడియో తీస్తూ ఉంటుంది, నేనైతే వలలు వదులుతూ ఉంటాను నీటిలో. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుందండి మా చెరువు. ఇలాగా ఇద్దరమే వచ్చి చేపలు వేట చేయటం చాలా సరదాగా ఉంటుంది. ఇద్దరమే కలిసి మాట్లాడుకుంటూ ఉంటాము. ఇక్కడ కొన్ని వలలు ఇక్కడ పాత వలలు ఉన్నాయి, వాటి కాడికైతే వెళ్ళామండి. ఉన్నాయా, ఎవరైనా దొంగలు ఎత్తుకెళ్ళారని చూస్తే ఉన్నాయి. ఇలాగా పాత వలలు తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఇసం పాములు అయితే ఉంటాయి, మూటల కింద ఉంటాయి, కొన్ని మూటలు వలలలో ఇరుక్కొని ఉంటాయండి. అవి వల మూటలు లాగేటప్పుడు ఇలాగా చేసేటప్పుడు కరిసే అవకాశాలు అయితే ఉంటాయి. మా ప్రాంతంలో అయితే ఎక్కువగా రక్త పింజరులు అయితే ఉంటాయి, నాగుపాములు ఇలాంటివి. నాకైతే చాలాసార్లు ఉన్నాయండి. కొన్ని పాములు చచ్చిపోయి ఉండేది, కొన్ని పాములు బతుకుండేది. తీరా నేను చెరువు మధ్యలోకి వెళ్ళి వలేద్దామని ఆ మూట ఇప్పు చూస్తే అవి లోపల చుట్టేసుకొని ఉండేది అనమాట. చాలాసార్లు భయపడి ఉన్నాను నేను. అలాగా పాత వలల కాడికి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు నేను వల వేయడానికి చెరువు మధ్యలోకి అయితే వచ్చేసానండి. ఇది చాలా లోతుంటుంది ఈ ప్రాంతంలో. ఇక్కడ చేపలు పడతాయని ఒక ఆలోచనతో వల అయితే వేస్తూ ఉన్నాను. మా కృప కూర్చొని వీడియో అయితే తీస్తూ ఉందండి. నేను వలలన్నీ వేసేటప్పటికి పొద్దుైతే పోయిందండి, చాలా టైం అయితే అయిపోయింది. ఇదే లాస్ట్ మూట. ఈ లాస్ట్ వల వచ్చి 4 కిలోలు వల అనమాట. ఈ 4 కిలోల వల అయ్యేటప్పటికి ఏ టైం అవుతుందో కూడా అర్థం కాలేదు. చాలా చీకటి అయిపోయిందండి. ఈ టైం దాకా చెరువులో ఉండకూడదు, అంటే వర్షాకాలం కదా, ఏ టైం ఎలా ఉంటుందో తెలియదు కదండి. అందుకని ఈ టైం దాకా ఉండకూడదు. మాకు పొద్దుపోయింది, దరికైతే వచ్చేసినామండి క్షేమంగా. ఎలాంటి తుఫాను గాలులు అయితే రాలేదు, దరికి వచ్చేసాము. చూశారు కదా ఎంత చీకటిగా ఉందో. ఇప్పటి వరకు నాతో పాటు కృప ఉంది, తను కూడా కొంచెం నేనున్నాను కాబట్టి తను ధైర్యంగా ఉంది. ఇందాక పట్ట పొగలే రాలేకపోయింది, ఇంకా రేత్రి ఏమొస్తుంది ఆ చీకట్లో ఆ కాలంలో. ఎక్కువ ఉప్పు ఏందా థ్యాంక్స్ చెప్తున్నా. అబ్బో కప్పలు చాలా దూరం అండి, ఇక్కడ ఎక్కాల్సింది. ఇక్కడ పాము ఉన్నట్టుంది చూడ, కిందకి లేదులే. కెమెరా బాగా పెట్టుకో, పక్కకుంది. ఓ
ఇదిగో మా వాహనం. తెల్లారిందండి. ఇప్పుడు టైం వచ్చి 5:30 అవుతుంది. చీకటితోనే మేము వేసిన వలల కాడికి ఏం చేపలు పడి ఉంటాయని ఉదయాన్నే వచ్చేసాము. ఇక్కడ మాకు ముందు ఇద్దరు పోతా ఉన్నారు. వాళ్ళు మమ్మల్ని చూసి మాట్లాడుతూ ఉన్నారు. చూడండి వీళ్ళు వచ్చారండి వీడియో తీస్తూ అంటారు అనేట్టుగా మాట్లాడుతూ ఉన్నారండి. సరే మీరే వెళ్ళండి ముందు అని చెప్పాడుగా వాళ్ళు పోయిన దాకా మేము ధరనే ఉన్నాము. చూడండి అబ్బా ఎంత బాగుందో మా చెరువు. సముద్రం ప్రశాంతంగా ఉంది. ఇలా చూస్తూ ఉండిపోవాలనిపించింది నాకైతే ధరనే. ఇంకా మా వాళ్ళందరూ లోపల పోయిన దాకా నేను కృప అలాగే చూస్తూ ఉండిపోయినాం చెరువు సాయిలా. మన వాళ్ళకి ఎన్ని చేపలు పడి ఉంటాయి, ఏంది చెరువు ఇంత ప్రశాంతంగా ఉంది ఏంది అని అనుకుంటా ఇంకా నేను కూడా ఇంకా మళ్ళీ ఎండబడితే మనకు పడ్డ చేపలు ఏరే వాళ్ళు తీసేస్తారని ఒక ఆలోచనతో వలల దగ్గరికి అయితే బయలుదేరేసినామండి. చాలా గాలిగా ఉంది. కష్టంగా మారేటువంటి చేపలు అంట. కంప తగులుకు వస్తుంది అనుకున్నా. నేనైతే ఫస్ట్ వాళ్ళలో పెద్ద చేప పడి ఉంటుందని అనుకున్నాను. కాకుంటే మనకి ఇక్కడ పెద్ద రొయ్య అయితే పడిందండి. స్కాంబీ రొయ్య, కాల్ రొయ్య చూడండి ఎంత పెద్దగా ఉందో. నేను ఫస్ట్ కంప అనుకున్నాను. తీరా పైకి వచ్చి చూస్తే అదొక పెద్ద రొయ్య. ఈ మా చెరువులో సాధారణంగా పడుతూనే ఉంటాయండి. ఈ న్యాచురల్గా ఎవరు వదిలిపెట్టినట్టు కాదు. అయ్యే ప్రకృతి మాకు ఇచ్చిన వరం లాంటివి. అయ్యే ఈ చెరువులో పుట్టి పెరిగినవి. టేస్ట్ మాత్రం మామూలుగా ఉండవండి, సూపర్గా ఉంటాయి. ఎక్కువ పడు, ఒకటో రెండో పడుతూ ఉంటాయి రోజుకి. కొత్త వల ఎంత తెలుసా? పెద్ద చేప. కేజీ ఎంత కష్టపడ్డామా. ఈ కష్టానికి ప్రతిఫలము ఒక రొయ్య, ఒక పైలెట్. పడుకొని అనుకో తీసుకెళ్ళి కోసి పులుసు పెట్టడమే, ఏం ఆలోచనే లేదు. చేపలు వలలు నెట్ట పులుసు పెడతావు తిక్కదానా ఏదట్టియా. నాలుగు రొయ్యలు పడున్నా చాలు, కమ్మగా పులుసు పెట్టుకోవచ్చు. ఇంకొకటి బడి ఉంది, దాంతోపాటు ఇంకొక 3 పడ్డా కమ్మగా పులుసు పెట్టుకోవచ్చా. రొయ్యల పులుసు, చేప వేంపుడు. న్యాచురల్ స్కామీ రొయ్య అండి, దొరికేది చాలా కష్టం, అరుదు. నీలకంఠలం కాదు, స్కామీ రొయ్య, కాల్ రొయ్య అంటారు కదా అది. వెళ్దామా? కాసేపు రెస్ట్ తీసుకున్నాం. టూళ్ళు పట్టేస్తున్నాయి అబ్బా. అక్కడ చూడండి ఎంత లోతుందో. ఇంత లోతులో చేరి మాటలు చెప్తున్నా మీకు కబుర్లు. ఇంకా పట్టుకుని ఉన్నాడుగా. ఎన్ని అడుగులు ఉంటుంది కనుక ఏమో తెలియదు. నుంచి ఇడదాకా 15 అడుగులు ఉంటుందా? ఉంటుంది. 10 ఉంటుందా? 15 ఉంటుంది నాకు తెలిసి. 15 పైనే ఉంటుంది. 12, 13 ఉంటుంది ఇక్కడ నుంచి. ఏది ఏమైనా లోతే. వర్మాకే వేద్దాం అనుకున్న వల్లాట్ ఇప్పుడు అయ్యావా షాకు. మూస తెల్లగా ఉంచండి, కేజీ ఉంటుంది ఈజీగా.
వినిపిస్తుంది. పెద్ద చేపలు అయ్యాయి, అప్పుడు చిన్న చేపలు కదా. మీ దాని ముందు గట్టిని పెట్టియా. చేపలు చూద్దాం. చూద్దాం. ఇవ్వండి మనకు పడ్డే చేపలు. ఎన్ని రకాలు పడ్డాయో చూద్దాం. ఇది గొరక, చుక్క గొరక కేజీ 200. ఇది మూస కేజీ 200. ఇది బొచ్చే కేజీ 200. ఇది పైలట్ కేజీ 70 రూపాయలు. ఒకటే కేజీ పైన ఉంటుంది. ఇది స్కాంబీ రొయ్య కేజీ గీజీలు ఏమి ఉండవు. వేస్తాం కూరకే అంతేనా? అంతే. 1 2 3 4 5 రకాలు పడ్డాయి. 5 రకాలు పడ్డాయి. ఇంటికైతే తీసుకెళ్ళిపోతున్నా.
చేపల్ని నీట్గా క్లీన్ చేస్తానండి. కృపా స్టైల్లో తను వంట చేస్తుంది. ఇటు చూడా, అబ్బా ఆకలి సౌండ్ ఇంకా మరింత చేస్తుంది. ఆకలి రెట్టింపు చేస్తుంది. ఆకలి చేప తల. ఏం కృప, వంట అయిపోతే కడుపు నిండా భోజనం చేసేద్దాం. ఉడికిన తర్వాతే మాటలు. కృప చేపల కూర వండేటప్పటికి ఇంకా మిగిలిన వలలు కూడా మేమైతే కట్టేస్తా ఉన్నామండి. ఈ వలలు పూర్తి అయిపోతే కమ్మగా కృప చేసిన భోజనం చేపల కూరతో అన్నం తిని మళ్ళీ చెరువుకైతే వెళ్ళిపోవాలి వలలు వేయడానికి. ఇది ఫ్రెండ్స్ రోజువారీ మా పని వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.